2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సో నిన్న చూసుకుంటే 5 రాష్ట్రాల ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం చూస్తే మాత్రం తమిళనాడులో టీవీకే విజయ్ అయితే ఇంచుమించు అంటే మొత్తం సింగిల్ మెజారిటీ పార్టీగా నెలకొనడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ అక్కడ తమిళనాడులో చూసుకుంటే ఓవరాల్గా వచ్చేసి 234 స్థానాలు, అందులో మ్యాజిక్ ఫిగర్ మనకు వచ్చేసి 118. టీవీకే విజయ్కి వచ్చింది 108. సో డిఎంకేకి 59, ఏడీఎంకేకి 47, కాంగ్రెస్కి 5. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ మనకు అంటే టీవీకే ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇంకా 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు ఏ విధంగా సంపాదించాలనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, కరెంట్ ఇష్యూ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వేరే డిఎంకేతో కలుస్తాడా, అన్నా డిఎంకేతో కలుస్తాడా, పవర్ షేరింగ్ ఏమైనా ఉంటుందా? సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకు సీట్లు ఏ విధంగా సంపాదించవచ్చు అంటే ఒక మనం చిన్న క్యాల్కులేషన్స్ వేసుకుంటే ఓవరాల్గా ప్రజెంట్ టీవీకేకి 108 ఉన్నాయి, డిఎంకే 59, ఏడీఎంకే వచ్చేసి 47 ఉన్నాయి. తర్వాత డిఎంకే ఏడీఎంకే తర్వాత ఎక్కువ సీట్లు ఉన్నది ఐఎన్సీ కాంగ్రెస్కి. తర్వాత పిఎంకేకి 4 ఉన్నాయి, ఐయుఎంఎల్ అంటే ముస్లిం యునైటెడ్ లిమిటెడ్కి 2 ఉన్నాయి, సిపిఐకి వచ్చేసి 2 ఉండడం జరిగింది. సో ఓవరాల్గా మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఏడీఎంకే 47, ఐఎన్సీ 5, పిఎంకే 4, తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చేసి 2 ఉన్నాయి, తర్వాత వీసీకే వచ్చేసి 2 ఉండడం జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చేసి సిపిఎం వచ్చేసి 2 ఉండడం జరిగింది, తర్వాత బీజేపీకి 1, తర్వాత డిఎండికేకి 1, తర్వాత మక్కల్ కజకం అంటే కేఎంఎన్ అనే పార్టీకి 1 ఉండడం జరిగింది. టోటల్గా 234. అయితే ప్రజెంట్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా అంటే ప్రజెంట్ ఈయనకు 10 సీట్లు కావాలి. 10 కావాలంటే నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ ఏడీఎంకే, డిఎంకే తర్వాత చూస్తుంటే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నుంచి ఒక 5 తీసుకున్న ఓవరాల్గా ఇంకా 5 కావాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఐఎన్సీ అండ్ తర్వాత ఐయుఎంఎల్ తర్వాత ఏసీకే ఈ 3 కలిసి ఒక కూటమి అన్నట్టు. అంటే ఎస్పీఐ అనే ఒక కూటమి ఉంది, అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ అని ఒక కూటమి ఉండడం జరిగింది. ఆ కూటమిని కలుపుకుంటే ఇక్కడ 5, 2 తర్వాత 7 అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక 2 వచ్చేసి మొత్తం 9 అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా కలుపుకుంటారా, లేకపోతే సిపిఎం ఉంది దాంతో కలుపుకుంటారా? ఈ విధంగా కలుపుకుంటే విజయ్కి అయితే మంచి బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువగా ఫోర్స్ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఐఎన్సీలో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఐఎన్సీ అంటే కాంగ్రెస్, తర్వాత డిఎంకే డిఎంకే ఓవరాల్ చూసుకుంటే డిఎంకే వచ్చేసి సపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్కి, అంటే ఐఎన్డి కూటమిలో డిఎంకే ఉండడం జరిగింది. సో కాంగ్రెస్కి ఒకవేళ సపోర్ట్ ఇస్తే ఇండైరెక్ట్గా డిఎంకేతో కలిసినట్టే ఉంటుంది. సో అన్నా డిఎంకే అంటే ప్రజెంట్ బీజేపీ సపోర్ట్. అన్నా డిఎంకేతోని విజయ్ కలుస్తాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే అన్నా డిఎంకే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదము. తర్వాత విజయ్ చెప్పడం జరిగింది ఆర్ఎస్ఎస్ అంటే నాకు పొలిటికల్ ప్రత్యర్థి వచ్చేసి డిఎంకే అయితే సిద్ధాంతపరంగా చూసుకుంటే మాత్రం నాకు ప్రత్యర్థి మాత్రం ఆర్ఎస్ఎస్ అని చెప్పడం జరిగింది. సో ఆయన వ్యతిరేకించడం జరిగింది. సో అన్నా డిఎంకేతో ఇప్పుడు కలుస్తాడా లేదా అది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాంగ్రెస్ సంబంధించి చూస్తే ప్రజెంట్ అయితే అంటే ఎన్నికల ముందు నుంచి కూడా తమిళనాడులో ఒక కాంగ్రెస్ వర్గం అయితే టీవీకేకి విజయ్కి సపోర్ట్ ఇవ్వాలని స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువ ఫోర్స్ చేయడం జరిగింది. సో కొన్ని కారణాల వల్ల అక్కడ నుంచి అయితే సపోర్ట్ ఇవ్వలేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు కూడా టైం మించిపోలేదని చెప్పేసి ఇప్పుడు కూడా టీవీకేకి సపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ కొంచెం బలపడుతుందని చెప్పేసి అంటే వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే వచ్చేసి డిఎంకే వాళ్ళు సపోర్ట్ ఇస్తే కొంచెం బలపడవచ్చు అనేసి ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. కాకపోతే డిఎంకే కాంగ్రెస్ చెప్పిన విషయాన్ని ఒప్పుకుంటుందా అంటే డిఎంకే కూడా సెంట్రల్లో ఐఎన్డీలో ఒక కూటమి ఉంది. ఈ కూటమి తెలితే అంటే ముఖ్యంగా పోరాడిందే మనం డిఎంకేకి ఆపోజిట్గా. అలాంటి అప్పుడు ఖచ్చితంగా ఆయన వాళ్ళతో పొత్తు కుదుర్చుకుంటాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి డిఎంకే ఐఎన్డీలో ఒక కూటమిలో ఉంది. సో పవర్ షేరింగ్ అయితే లేదు. కాంగ్రెస్ చాలా రోజుల నుంచి పవర్ షేరింగ్ గురించి అడగడం జరుగుతుంది డిఎంకేకి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళైతే
ఏ విధమైన షేర్ అయితే ఇవ్వడం లేదు. కాకపోతే ఐఎన్డీలో లోక్సభలో ఏదన్నా వాళ్ళు అంటే కలిసి కొట్లాడడం ఏ విషయం ఉన్నా కాంగ్రెస్కి సపోర్ట్గా డిఎంకే ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే మ్యాక్సిమం డిఎంకేతో పొత్తు కుదరాలంటే మాత్రం చాలా సమీకరణాలు సెట్ అవ్వాలి. తర్వాత అన్నా డిఎంకేతో పొత్తు అంటే సిద్ధాంతపరంగా అంటే విజయ్ వచ్చేసి యాంటీ ద్రవిడియన్గానే నేను వస్తున్నాను, ద్రవిడియన్కి సపోర్ట్గా నా పార్టీ కాదని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన క్యాస్ట్ కూడా దీనికి అంటే వాళ్ళు క్యాస్ట్ పరంగా కానీ వాళ్ళకు కొంత సపోర్ట్ ఉన్నారు, ఆ విధంగా ముందుకు వస్తాడా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీసీకే అని ఉంది. అంటే వీసీకే వచ్చేసి అంబేద్కర్ సంబంధించిన ఒక పార్టీ. వీసీకే ప్రజెంట్ నడుస్తుంది, అంబేద్కర్ ఐడియాలజీతో నడుస్తుంది. అంటే ప్రజెంట్ విజయ్ అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న ఒక వీసీకే పార్టీని కూడా తీసుకోవచ్చని కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇలా అంటే సిపిఎం కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ వీళ్ళనందరూ అంటే వితౌట్ కాంగ్రెస్ కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి, వాటిని కలుపుకొని పోతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ముస్లిం సంబంధించిన ఒక పార్టీ ఉంది, ఐయుఎం వచ్చేసి దానికి 2 సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ 10 సీట్లు కావాలి. తర్వాత ఒకవేళ మనం ఓన్లీ లోకల్ వీళ్ళనే తీసుకుంటే సెంట్రల్లో కూడా మనకు సపోర్ట్ ఉండాలి, సెంట్రల్లో సపోర్ట్ ఉండాలి ప్లస్ లోకల్లో కూడా సపోర్ట్ కావాలంటే అన్నా డిఎంకే అనేది వాళ్ళకు బెస్ట్ ఆప్షను. తర్వాత అన్నా డిఎంకేతో పొత్తు కుదుర్చుకుంటే ఒకవేళ యాంటీ ద్రవిడియన్ అయినా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆయనకు నచ్చకపోయినా లోకల్ పార్టీ కాబట్టి తమిళనాడులో మ్యాక్సిమం లోకల్ సంబంధించిన ఎక్కువనే పాలిటిక్స్ నడుస్తాయి. ఒకవేళ ఆ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఖచ్చితంగా అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఉన్నా మనం పనులు చేయించుకోవచ్చు అనేసి ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉందనేసి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అంటే ఫస్ట్ టైం అంటే జనరల్గా తమిళనాడులో హీరో ఇంతకుముందు విషయాలు కూడా చెప్పడం జరిగింది. తమిళనాడులో ఫస్ట్ టైం అంటే సెంట్రల్తో సంబంధం లేకుండా ఒక పొలిటికల్ పార్టీ ఏదన్నా ఒక పొలిటికల్ పార్టీతోనే వన్ సైడ్ అయిపోయేది. కానీ ఈసారి మాత్రం సెంట్రల్కి సంబంధించిన గవర్నమెంట్స్ కూడా ఇందులో అంటే సెంట్రల్ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ఒక పెద్ద మార్పే అని చెప్పొచ్చు. అది మార్పుకు అవుతుందా తర్వాత చెడుకు అవుతుందా అనేది భవిష్యత్తు చెప్పాలని చెప్పేసి కూడా విషయాలు అయితే స్టేట్మెంట్ చేయడం. యాక్చువల్గా ఇదైతే 100% కరెక్ట్. ఏంటంటే తమిళనాడులో లోకల్ పార్టీ హవానే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు సెంట్రల్ పార్టీలు అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రజెంట్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే విజయ్కి అయితే ఖచ్చితంగా ఒక 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే విజయ్కి సంబంధించిన అంటే వాళ్ళ ఫాదర్ అయితే ఆల్రెడీ అంటే అన్ని పార్టీలతో టచ్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించి అంటే కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎక్కువగా వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా అంటే బిఫోర్ ఎలక్షన్ కూడా టీవీకేకి ఇద్దాం మనం డిఎంకేకి మనకు మద్దతు వద్దు, టీవీకేకి ఇస్తే కొంచెం మనకు మైలేజ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఇప్పుడు అయితే చాలా ఉత్సాహంగా ఉండడం జరిగింది. వాళ్ళతో మంతనాలు కూడా జరుపుతున్నట్టయితే ప్రజెంట్ మనకు వస్తున్న వార్తలు. సో అంటే కాంగ్రెస్ ఒకవేళ ఐఎన్డి కూటమిలో కూడా చేరాల్సి వస్తుంది. ఒకవేళ ఐఎన్డి కూటమిలో చేరితే యాంటీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంటుంది. ఏ విధంగా పనులు అయితే అనేది మళ్ళీ అదొక వాదన. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే సినారియో చాలా క్లిష్టంగా ఉంది. అంటే సింగిల్ పార్టీ మెజార్టీ అయితే కొట్టాడు, కానీ మ్యాజిక్ ఫిగర్కి అయితే ఇంకా 10 సీట్లు కావాలి. అంటే గవర్నర్ కలవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అయితే అంటే రేపు ఒక 2 వీక్స్ టైం అడిగే అవకాశం ఉంది విజయ్ అయితే. సో విజయ్ ముందున్న అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంటే ప్రజెంట్ అన్నా డిఎంకే ఒక సపోర్ట్ లేకుండానే వేరే పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ మిగతా చిన్న 2-3 పార్టీలనే ఎస్పీఐ సపోర్ట్ తీసుకున్న అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ అని ఒకటి ఉంది. అంటే ఆ సపోర్ట్ తీసుకున్నా సరే కొంచెం ఫామ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే దాన్ని పవర్ షేరింగ్ అడుగుతారా ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లిష్టమైన విషయం. 108 అంటే ఇంచుమించు 107 సీట్లు వచ్చిన విజయ్కి అయితే పెద్ద సవాల్. అంటే 108 ఇంచుమించు ప్రజెంట్ 108 సీట్లు వచ్చిన విజయ్కి అయితే అంటే అన్ని స్థానాలు సాధించడం అనేది చరిత్రలోనే ఒక గొప్ప విషయం. అంటే ఎంజీఆర్ జయలలిత తర్వాత ఈ విధంగా ఒక హవా అంటే ఒక వేవ్ రావడం అనేది అందరి తర్వాత మెయిన్ విజయ్కే అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మెయిన్ క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే 10 సీట్లే కానీ ఆ 10 సీట్లు చాలా క్లిష్టంగా. ఎందుకంటే నెక్స్ట్ ఆయన గవర్నమెంట్ రన్ చేయాలన్నా సింగిల్ ఎజెండాతో వెళ్ళాలన్నా ఆయన అనుకున్న గ్యారంటీలు అవన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఆయనకు అడ్డంకులు ఉండకూడదు. అని అంటే
పవర్ షేరింగ్లో ఎటువంటి అడ్డంకులు రాకూడదు అని నమ్ముకొని కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. సో పవర్ షేరింగ్ ఒకవేళ అడిగితే కాంగ్రెస్తో ఏ విధంగా ఉంటుంది, తర్వాత బీజేపీ సెంట్రల్లో ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఒక నెంబర్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. 2 వీక్స్ టైం అయితే అడిగాడు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఏ విధంగా మూమెంట్ ఉంటుంది అనేది చూడాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు 10 మందిని ఏ విధంగా అంటే ఈ నెంబర్ గేమ్ని ఏ విధంగా అరేంజ్ చేస్తాడు అనేది విజయ్ ముందున్న పెద్ద సవాల్ అని చెప్పాలి.